అందరికీ నమస్తే అండి. రాత్రి నుంచి కొట్టేస్తున్నారండి. అంబటి రాంబాబుని కొట్టేశారు. అంబటి రాంబాబుపై థర్డ్ డిగ్రీ 2 కాళ్ళు సాగదీసేశారు. సాగదీసి సై సినిమాలో అజయ్ని కొట్టినట్టు కొట్టేశారు. అంబటి రాంబాబు నడవలేకపోతున్నాడు. అంబటి రాంబాబుకి తీవ్ర అస్వస్థత, భావోద్వేగానికి లోనయ్యి కోర్టులో ఏడ్చేసాడు. కాపు నాయకుడైన అంబటి రాంబాబు పైన ఎంత దారుణానికి ఓడగొడతారా? ఇది కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు, పరిమాణ వాళ్ళు. వీళ్ళకి కొలిపించి ఎక్కువ. అయితే అసలు జరిగిన వాస్తవం ఏంటంటే, అక్కడ కోర్టులో ఉన్న కొంతమంది లాయర్లు బయటకు వచ్చిన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు. అసలు అంబటి రాంబాబు ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పాడంటే, కొట్టేరు అనేదాన్ని వాదనలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఖచ్చితంగా రిమాండ్ ఇస్తారు అన్న సందర్భంలో రిమాండ్ నుంచి తప్పించుకోవడానికి బెయిల్ రావడం కోసం కోర్టులో ఆడిన ఒక డ్రామా అది. ఒకసారి వినిపిస్తా వినండి ఏమని చెప్తున్నారు. ఉండే పరిస్థితులు ఉంటే అది అంతా కూడా అంటే అతన్ని కస్టడీలో తీసుకున్న తర్వాత పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు 2 పోలీస్ ఆఫీసర్లు అతని పగ్గ చీల్చారు, అతన్ని థ్రెటన్ చేశారనేది చెప్పుకున్నాడు. అంటే ఎప్పుడు చెప్పాడు అది? అంతా బోత్ పార్టీస్ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఆఫ్టర్ థాట్ వాళ్ళ ఆలోచన ప్రకారం చెప్పినట్టున్నారు. అది కోర్టు భావించలేదు. అది నిజమా అనేది అబద్ధం అనేది రికార్డ్ చేసుకున్నారు, కానీ అక్కడ దెబ్బలు లేవు కదా. అందుకని ఆఫ్టర్ థాట్గా చెప్పినట్లు విధంగా కోర్టు భావించి అతనికి రిమాండ్ ఇచ్చింది. అది కన్సిడర్ చేయలేదు. అంటే కోర్టు అంబటి రాంబాబు చెప్పిన మాటల్ని పరిగణలోకి తీసుకోవాలా. అంబటి రాంబాబు అబద్ధం చెప్తున్నాడని చెప్పేసి కోర్టు కూడా అర్థమయ్యింది. అర్థమయ్యే రిమాండ్ వేశారు. ఇక్కడికి వచ్చి ఎందుకురా అబ్బాయి కూరలు చెప్తారు? మీకు ఏదైనా కులపిచ్చుంటే కులపిచ్చు ఉన్నట్టు ఉండండి, కానీ దాన్ని తీసుకొచ్చి కొడతారా? థర్డ్ డిగ్రీ అక్కడ కోర్టులో ఉన్న వ్యక్తులు చెప్తున్నారు. ప్లస్ ఇంకొకటి, నిజంగా 2 కాళ్ళ మధ్యన కొడితే మనిషి అంత చక్కగా చిలకలాగా టిక్ 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 నడుచుకుంటూ వెళ్ళిపోతాడా? నేను చూసాం కదా, మనం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా ఆ నడకలో మార్పు లేదు. తిరిగి కోర్టు దగ్గరికి వచ్చాడు, కోర్టు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ నడకలో మార్పు లేదు, చక్కగా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఈలోపు 2 కాళ్ళు సీల్ చేసి ఎక్కడ గుద్దేశారు? ఎక్కడ సిగ్గనిపించట్లేదండి కొంచెం కూడా. రుద్దేస్తున్నారు నిన్నటి నుంచి, రాత్రి నుంచి కొట్టేస్తున్నారు. సాక్షిలో అయితే వీడియోల మీద వీడియోలు డైరెక్ట్గా తన్నేసాడని ఒకడంటాడు, పిసికేసాడని ఒకడంటాడు, కొట్టేశారు సిత కొట్టేశారని ఒకడంటాడు. అయినా ఏంటి నాకు ఏం అర్థం కావట్లా. కుంకుడికాయలా లేదంటే గొలికాయలా? ఇది సిత కొట్టేస్తానికి సిరివేస్తాను, నాకేం అర్థం కావట్లా. ఇంకెక్కడ దొరకలేదా? చెప్పుకోవడానికి సిగ్గనిపించట్లేదండి, మాట్లాడడానికి మాకే సిగ్గేస్తుంది. పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఏం వేశారు చెప్పనా? కాళ్ళు 2 చాపి ఇంకా అంబటి రాంబాబు ఏమైనా చిన్న పిల్లోడా లేదంటే నాలాగైనా బక్కగా ఉంటాడా? ఆ కాళ్ళు ఎవడన్నా లాగలుగుతాడా? ఏం మాటలు మాట్లాడతారో, లాజిక్ లేకుండా మాట్లాడతారు. కనీసం 10 మంది నవ్వుతారని ఇంగిత జ్ఞానం ఉండదు. కనీసం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, అంబటి రాంబాబు ఎందుకు చెప్పుకొచ్చుడు? ఎంత పెద్ద డ్రామా అది. నాకు తెలిసి అంబటి రాంబాబు భావోద్వేగానికి లోనైంది. నేను ఇందాక చెప్పినట్టుగా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని చూసి ఏడ్చాడు. కేవలం అందుకే ఏడ్చాడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డిని చూడగానే ఫిక్స్ అయిపోయి ఉంటాడు. ఇంకా నాకు రిమాండ్ తప్పదని చెప్పేసి ఏదో రకంగా బెయిల్ రావడం కోసం ఆడిన డ్రామా అది, అంతే. అంతకుమించి ఏమీ లేదు. మన అంబటి రాంబాబుని ఎవ్వరూ కొట్టలేదు. మీరు కొత్త డ్రామాలు తీమాకండి. మాజీ మంత్రి అండి, మాజీ మంత్రి పైన థర్డ్ డిగ్రీ అండి, ఇలాంటి ఉపన్యాసాలు దయచేసి చెప్పమాకండి. చాలా సిగ్గు కూడా. ఎందుకంటే లేనిపోయిన అబద్ధాలని ప్రచారం చేసుకుంటా మనిషి ఏమో దుక్కలా తిరుగుతున్నాడు అటు ఇటును. ఇక్కడ మీరు వచ్చే విష ప్రచారాలా? మళ్ళీ కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారా? ఎంతసేపు విద్వేషాలు రెచ్చగొట్టాలనే ప్రయత్నాలే. ఇంక ఇది చెప్తే మనకేం రావేటండి. ఇంకా ఎంతసేపు ఇదేనా? మాట్లాడితే బూతులు తిట్టేయాలా? ఎందుకు తిట్టాడరా అంటే డైవర్ట్ చేయాలి. దేనికి డైవర్ట్ చేయాలంటే కల్తీ వ్యవహారంలో దొరికేశారు కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఎలాగోలాగా డైవర్ట్ చేయాలి. ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారం పక్కెళ్ళిపోయింది. ఆ లడ్డు వ్యవహారం, ఆ కల్తీ వ్యవహారం పక్కెళ్ళిపోయింది. ఇప్పుడు అంబటి రాంబాబు ఇష్యూ మెయిన్ ఇష్యూ అయింది. చక్కగా డైవర్ట్ చేశారు. ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి ఎంత ఇష్యూ చేసుకొచ్చారు కదా. సిగ్గు ఉండాలి కొద్దిగానే. సరే, మనం ఇలాంటి విమర్శలు చేస్తున్నామంటే కాస్త సిగ్గుపడాలి. లకారాలతో సంబోధించి తిట్టేసి కేజీలు పెట్టకూడదండి, ఇంటి మీద వెళ్ళకూడదంటే అంటే కుదురుతుందండి. మీకు న్యాయం ఎదురుకో న్యాయం ఉండదు కదా. ఇదే పని స్టార్టింగ్లో చేసుంటే
ఇవాళ వీళ్ళు ఇంతలా మాట్లాడేవాళ్ళు కాదు. ఎవడన్నా మాట్లాడుతున్నాడంటే తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా ఏదైనా జనసేన పార్టీ నాయకులైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి అనే కాదు ఏ నాయకుని ఉద్దేశించి అయినా సరే లకారాలతో సంబోధించారా? లేదు. మరి మీకేం పోయే కాలం అండి? కాస్త ఇకనైనా సరే సిగ్గుపడితే బాగుంటుంది.